రెబల్ స్టార్ ప్రభాస్ అన్న నెక్స్ట్ తీయబోయే మూవీలైనా పెంటే వీడియోలో అయితే చూసేద్దాం భయ్. ఏ హీరోకి లేనంత మూవీలైనా ప్రతి ఉంది ప్రభాస్ అన్నకి అయితే వరుస పెట్టి మూవీస్ అయితే చేస్తూనే ఉన్నాడు. మన టాలీవుడ్లోనే ఏ హీరో లేనంత మూవీలైనా ప్రతి ఉంది. బిజీ పర్సన్ అంటేనే మన ప్రభాస్ అన్న టాలీవుడ్లోనే. అయితే ఇప్పుడు ఏ ఏ మూవీ తర్వాత ఏ మూవీ వస్తుందో ఇప్పుడైతే వీడియోలో అయితే చూసేద్దాం భయ్య. వరుస పెట్టి మూవీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది రాజసాబ్ మూవీ భయ్య. మారుతి కాంబినేషన్లో వస్తున్న హర్రర్ కామెడీ ఫిల్మ్ ఈ మూవీ మనకి ఈ ఇయర్ అయితే రాబోతుంది. ఈ ఇయర్లో దసరాకి అయితే రిలీజ్ అవుతుంది అంటున్నారు, చూద్దాం. అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా అయిపోయి వచ్చింది. ఒక 10% అయితే ఉంది. ఒక 10%లో 2 సాంగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ రాజాసాబ్ మూవీ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి ఫౌజీ మూవీ. హను రావుపూడి డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. ఇప్పటికీ ప్రభాస్ అన్న 2 షెడ్యూల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఈ మూవీలో. ఈ మూవీ వచ్చేసి వార్ డ్రాప్లో అయితే రాబోతుంది. అయితే ఈ మూవీలో వచ్చేసి ప్రభాస్ అన్న అయితే సోల్జర్గా అయితే అవపడబోతున్నాడు. ఈ మూవీ రిలీజ్ వచ్చేసి 2026లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ ఉంటుంది అంటున్నారు. నాకైతే నమ్మకం లేదు. 2027లో అయితే ఈ మూవీ రిలీజ్ ఎండింగ్లో అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఫౌజీ మూవీ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి స్పిరిట్ మూవీ. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అన్న కాంబినేషన్లో వస్తున్న మూవీ అయితే ఇది. ఈ మూవీ కోసం నేనైతే 1000 కళ్ళైతే ఎదురు చూస్తున్నాను. ఈ మూవీలో ప్రభాస్ అన్న అయితే పోలీస్ రోల్లో అయితే అవపడబోతున్నాడు. సిన్సియర్ కాప్ రోల్లో అసలు రూత్లెస్ ఉండబోతున్నాడంటే ఈ మూవీలో ప్రభాస్ అన్న. నేనైతే వీళ్ళిద్దరు కాంబో కోసం 1000 కళ్ళైతే ఎదురు చూస్తున్నాను. మీరు ఎంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి మావా. అలాగే ఈ మూవీ రిలీజ్ వచ్చేసి 2026 ఎండింగ్లో అయితే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు అంటున్నారు, చూద్దాం. రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి సలార్ టు శౌర్యాంగపురం. ఈ మూవీ వచ్చేసి మనకైతే 2027లో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఈ మూవీ 2027లో అయితే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు అయితే రాదు ఈ మూవీ సలార్ టు శౌర్యాంగపురం. ఈ లోపల ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ గారు ఇద్దరు కాంబోలో వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాడు ప్రశాంత్ నీల్ గారు. ఆ తర్వాత సలార్ టు శౌర్యాంగపురం మీద షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి కలికి 2898. ఈ మూవీ మనకైతే రిలీజ్ అయ్యి ఎంత హిట్ అయిందో మనకందరికీ తెలిసింది. అయితే ఈ మూవీ షూటింగ్ వచ్చేసి ఇప్పట్లో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వదు. నాకు తెలిసేది 2026 ఎండింగ్లో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే. ఆ తర్వాత మూవీ వచ్చేసి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న మూవీ వచ్చేసి బ్రహ్మ రాక్షసుడు. అదేనండి హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అతనితో మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. లుక్ టెస్ట్ కూడా అయిపోయింది హైదరాబాద్లో. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పట్లో అయితే స్టార్ట్ అవ్వదు భయ్య నాకు తెలిసి అయితే. ఎందుకంటే అయితే ఇప్పుడు ప్రభాస్ అన్న చేతిలో ఫౌజీ ఉంది, స్పిరిట్ ఉంది, సలార్ ఉంది. ఇవన్నీ షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వాలని నాకు తెలిసి అయితే ఇప్పట్లో అయితే ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వదు. ఆ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ వచ్చేసి లోకేష్ కనగరాజుతో వస్తున్న మూవీ ఇరుంబుకి మాయావి అంట సినిమా పేరు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పట్లో అయితే స్టార్ట్ అవ్వదు. ఓన్లీ స్టోరీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి వీళ్ళిద్దరు కాంబో. అయితే నెక్స్ట్ వచ్చేసి మూవీ వచ్చేసి ప్రభాస్ అన్నది అయితే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్లో వస్తున్న భారీ బడ్జెట్తో వస్తున్న మూవీ వచ్చి జటాయు. ఈ మూవీ కూడా స్టోరీ అయితే లాగ్ అయిపోయింది ప్రభాస్ అన్న తోటి. ఇక అయితే ఇంతే ప్రభాస్ అన్న మూవీలు అయినప్పుడు ఈ మూవీస్ అన్ని ఎప్పుడు రావాలనో ఎప్పుడు రిలీజ్ అవ్వాలనో ఈ మూవీస్ అన్ని చూస్తుంటే ఇప్పట్లో అయితే ప్రభాస్ అన్న ఖాళీ అవ్వడం అనిపిస్తుంది. 2030 దాకా ఈ ప్రభాస్ అన్న అయితే ఫుల్ బిజీగా అయితే ఉంటాడు. అయితే మీలో ఎంతమంది ప్రభాస్ అన్న మూవీ లైనప్లో ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసి. నేనైతే స్పిరిట్ మూవీ కోసం నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. ఈ మూవీ తర్వాత వచ్చేసి సలార్ టు శౌర్యాంగపురం. ఈ 2 మూవీస్ కోసం నేనైతే 1000 కళ్ళు ఎదురు చూస్తున్నాను. మీలో ఎంతమంది ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. చివరిదాకా చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మీరు ఎంతమంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి. అయితే మీలో నెక్స్ట్ ఏ హీరో మూవీలో అయినా కావాలో కామెంట్ చేసేయండి.